హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, చాలా మంది డౌట్స్ అడిగేది ఏంటంటే, మీరు చెప్పిన ఈ మసాలా ఐటమ్స్ బిజినెస్ నిజంగా ప్రాఫిట్ వస్తుందా అక్క? అసలు మనకి ఎంత పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? అలాగే మార్కెటింగ్ చేయడం కష్టము. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాత వాళ్ళు ఉన్నారు, మాకు స్టాక్ తీసుకోవడం లేదు, మాకు ఇబ్బంది అయిపోతుంది. అలాగే తెలిసిన వాళ్ళు లేదు, ఆ బిజినెస్లో అంత ప్రాఫిట్ రాదు, మనం పెట్టిన పెట్టుబడి వరకే వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయండి. అసలు రియల్గా యాక్చువల్గా మనకి ఈ బిజినెస్లో ప్రాఫిట్ వస్తుందా లేదా అన్నది చాలా మందికి, కొంతమందికి కాదు, చాలా అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్గా చూపించేస్తానండి. అంటే ఎలా అనుకుంటున్నారో, మేము ఈ బిజినెస్ని ఆల్రెడీ మీకు తెలిసిందే 3 to 4 months నుంచి రన్ చేస్తున్నాము. మాకు ఏ విధంగా ప్రాఫిటబుల్గా ఉంది, మేము ఏ విధంగా ప్లాన్ చేసి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది, మీకు 100% ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకరు ఏంటంటే ఫ్రెండ్స్, మన కొత్త వాళ్ళు ఎవరైతే మన రాజారాణి తెలుగు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి చూసి వెళ్ళకుండా అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము పెట్టే మంచి మంచి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో అందుకోసమేనండి చెప్తున్నాను. సో ఈరోజు ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, స్టార్టింగ్లో చెప్పాను, మనం ఈ పెట్టిన ఈ మసాలా బిజినెస్ మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా, ఎంత ప్రాఫిట్ వస్తుంది, మార్కెటింగ్కి ఇబ్బంది అవుతుంది, ఎంత మనీని మనం ఎర్న్ చేయొచ్చు నెల నెల అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ చేస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈ బిజినెస్ చేసుకుంటే 100కి 100% అయితే ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంటుందండి. ప్రాఫిట్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రాఫిట్ అనేది మనం తెలివితేటల మీద మన మీద ఆధారపడి ఉంటుందండి. సో మనం ఏ విధంగా మనం బిజినెస్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది అనేది బాగా అందరికి తెలిసిందే. సో నేను కూడా ఈ బిజినెస్ కూడా బాగా చూసానండి, చూసే ప్రాఫిట్ వచ్చింది, వస్తుంది. సో దానికోసమని మీకు చెప్తున్నానండి, ఇంటికాడే ఉండే ఖాళీగా చేసుకునే వాళ్ళ కోసం అనేసి ఈ మసాలా బిజినెస్ అనేసి చెప్పాను. సో చాలామందికి ఇంకా డౌట్స్ ఉంది, నిజంగానే ప్రాఫిట్ వస్తుందో లేదో, కావాలని చెప్తున్నారో ఏమో అనేసి. లేదండి, నిజంగా అయితే బిజినెస్ అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మీకైతే క్లియర్గా రాశానండి, అది మీకు క్లియర్గా నీట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మా బిజినెస్ని మేము ఇలా ఇన్ని రోజులు రన్ చేసాము, మాకు ఏ విధంగా ప్రాఫిటబుల్గా ఉంది, మేము డైలీ ఎన్ని షీట్స్ అమ్ముతున్నాము, సరుకులకు కానీ కవర్స్కి కానీ అట్టలకు కానీ అంతా పోను మాకు ఎంత ప్రాఫిట్ మిగిలింది ఏంటి అనేది మీకు ఫుల్గా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఏంటంటే మనం ఇంటికాడే ఉండి ప్యాకింగ్ చేస్తూ మనకి మార్కెటింగ్కి ఇబ్బంది అవుతుంది, మేము బయటికి వెళ్ళలేము అక్క అన్న వాళ్ళు ఒకటి చేయండి, మనం మార్కెటింగ్కి ఎవరినైనా ఒక్క పర్సన్ కానీ పెట్టుకోండి, అది కూడా నమ్మకస్తులైనా పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, వాళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేసి చాలామంది అడిగారండి. సో అది కూడా ఈ వీడియోలో చెప్పేస్తారనమాట, ఎంత ఇవ్వాలి ఏంటని. సో అది కూడా నేను మొత్తం క్లియర్గా రాసి చూపించానండి. మెయిన్ వచ్చేసి మన టార్గెట్ వచ్చి డైలీ ఒక 70 షీట్లు అయితే ఖచ్చితంగా అమ్మాలండి. ఇది కాన్షియల్, ఖచ్చితంగా 70 షీట్లు అమ్మాలి. మనం మార్కెటింగ్ చేయాలనుకున్న పర్సన్కి 70 షీట్లు అమ్మాలి అని చెప్పాలి. వాళ్ళు ఫుల్ టైం చేస్తారా, హాఫ్ టైం చేస్తారా, పార్ట్ టైం చేస్తారా, అది వాళ్ళ ఇష్టం, డిపెండ్స్ ఆన్ యూ, వాళ్ళ ఇష్టం అని చెప్పండి. సో మీరు ఆ విధంగా చెప్పండి, నాకైతే 70 షీట్లు అమ్మి పెట్టాలి పర్ డే, ఇది ఫిక్స్ అండి, ఇది మీ టార్గెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనం 70 షీట్లు అమ్మినామనుకో మనకి ఒక్క షీట్ పైన ఎంత వస్తుందండి, 35 రూపాయలు వస్తుందని చెప్పాను. సో మనకి 2450 రూపాయలు వస్తుంది, అంటే పర్ డే ఓన్లీ ఒక్క రోజుకే మనకి 2450 రూపాయలు వస్తుంది. ఎన్ని షీట్లకి, 70 షీట్లకి 35 రూపాయలతో అమ్ముతాయి. అలాగా మనకి నెలకి అంటే 30 రోజులు, 30 ఇంటూ మనకి ఎంత వచ్చింది, 2450 రూపాయలు ఇంటూ 30 చేస్తాను, అంటే 30 రోజులకి మనకి 73,500 రూపాయలు అయితే మనకి నెల నెల వచ్చే ఆదాయం. అంటే దగ్గరగా మనకి లక్ష దగ్గరకు వచ్చినట్టే. సో 73,450 రూపాయలు పర్ మంత్ వచ్చింది. సో మనము మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఎంత ఇస్తామని చెప్పాము, 7,000. వాళ్ళకి ఇచ్చే అమౌంట్ మనం 7,000. వాళ్ళు పార్ట్ టైం అన్నా చేసుకోండి, మార్నింగ్ అన్నా సేల్ చేసుకోమనండి, ఆఫ్టర్నూన్ అన్నా సేల్ చేసుకోండి, లేదు ఫుల్ టైం అలా వెళ్ళి అలా చేసుకుంటామన్నా అది వాళ్ళ ఇష్టం. కానీ మనకైతే 70 షీట్లు ఖచ్చితంగా అమ్మాల్సిందే, అది ముందుగా ఫిక్స్గా చెప్పండి. మీరు ఎప్పుడన్నా అమ్ముకోండి, కానీ 70 షీట్లు అమ్మాలి. 70 షీట్లు అనేది ఎంత ఎక్కువ షీట్స్ అయితే కదండి, మనం 15 షాపులు అయితే ఖచ్చితంగా తిరిగామంటే ఈజీగా మనం 70 షీట్లు అయితే సేల్ అయిపోతుంది. అది ఖచ్చితంగా తిరిగితే ఒక 3-4 గంటలు అయితే
ఫినిష్ అయిపోతుందండి. అది మనం పార్ట్ డే కింద చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా జాబ్ అయితే ఇవ్వచ్చు. మనం ఫుల్ డే చేసి ఇంత అమౌంట్ అంటే వాళ్ళు అంత తక్కువ అమౌంట్ అంటారు. అలా కాకుండా మనం పార్ట్ టైం కింద పెట్టేసుకుని ఇన్ షీట్స్ అమ్మాలని చెప్తే మనం 7,000 అని చెప్తే పార్ట్ టైంకి 7,000 అప్ అంటే హాఫ్ డేకి మనకి ఒక మంచి అమౌంట్ వస్తుందని వాళ్ళు ఒక థింక్ చేస్తారు. సో ఆ వే ఆఫ్లో చెప్పండి వాళ్ళకి. కానీ 70 షీట్లు అయితే ఖచ్చితంగా అమ్మాలి అనేది చెప్పండి, అది క్లియర్. సో ఆ విధంగా అమ్ముకుంటే మనకి 7,000 రూపాయలు మార్కెటింగ్కి సేల్ చేసినందుకు ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది నెల మొత్తము 73,500 రూపాయలు వస్తే మనం 7,000 రూపాయలు నెలకు వాళ్ళకి ఇచ్చేసేయండి, పక్కన పెట్టండి 7,000 రూపాయలు. మనకి మిగిలిన అమౌంట్ ఎంత 66,500 రూపాయలు మనకి మిగిలింది. దాంట్లో మనం స్టాక్ ఎంత పెడుతున్నామో డివైడ్ చేయండి, అంటే 2తో డివైడ్ చేస్తే మనకు వచ్చి 33,250 రూపాయలు మనం స్టాక్ నెల నెల పెట్టే స్టాక్కి మిగతా 33,250 రూపాయలు మనకి లాభం. సో ఆ అమౌంట్ అంతా కూడా పక్కన పెట్టండి. సో ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అంటే నేను 70 షీట్లు అమ్మాలి అని అయితే టార్గెట్ పెట్టుకున్నాను. మీరు కానీ ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం కొంచెంగా పికప్ చేసుకుంటూ వెళ్ళండి. 50 కానీ 70 కానీ 100 అలా చేసుకుంటే డైలీ ఇంత చెయ్యాలి అని పెట్టుకుంటే అప్పుడు మీకు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. కొంతమంది 100 కూడా చేసుకుంటారు పాత వాళ్ళు, అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు డైలీ 200, 300 షీట్స్ కూడా చేస్తుంటారు. ఆ విధంగా లెక్కేసుకుంటాం కానీ మనకి నెలకి ఖచ్చితంగా 1,00,000, 2 లక్షలు కూడా అమౌంట్ వస్తుంది. అంటే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ చేస్తుంటారు. మనము మన ఓన్గా చిన్న చిన్న బిజినెస్ మనం స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్తుండగా మన బిజినెస్ కూడా మనం ముందుగా ఫ్యూచర్లో లక్షల్లో కూడా చూసుకోవచ్చు అండి. అలాగే మనకి చెప్పాను కదండి ఇంతకుముందు మనకి 73,500 రూపాయలు ఆ పర్సన్కి ఇచ్చిన మార్కెటింగ్కి 7,000 కానీ, స్టాక్కి కానీ, కవర్స్కి కానీ, షీట్స్కి కానీ, పెట్రోల్కి కానీ అంతా పోను కూడా మనకి 33,250 రూపాయలు అయితే ఖచ్చితంగా అయితే నెలకైతే మిగులుతుందండి. ఖచ్చితంగా కష్టపడి 70 షీట్లు మీరు పర్ డే సేల్ చేస్తే 100కి 100% మీకైతే అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. ఇంకా ఎక్కువ షీట్లు అమ్ముకుంటే మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను అండి. చాలామంది డౌట్స్ ఉన్నారు, సో అందుకోసమని అడిగారండి. మా బిజినెస్ సంబంధించిన ఇవి సీక్రెట్స్, కానీ ఎవరికి చెప్పకూడదు. మీరు పదే అడుగుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, మన సబ్స్క్రైబర్, మన ఫ్యామిలీ మెంబర్స్, కాబట్టి మీకైతే ఈ సీక్రెట్స్ అయితే షేర్ చేశానండి. సో కంపల్సరీగా ఖచ్చితంగా చేసుకుంటే మార్కెటింగ్ 100% మంచి ప్రాఫిట్ ఉన్న మంచి బిజినెస్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం పొందే ఒక మంచి బిజినెస్, అది కూడా 365 రోజులు రన్ అయ్యే ఒక బిజినెస్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.